కమింగ్ టు డీటెయిల్స్. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ముంబై నగరంలో ముంచెత్తుతున్న భారీ వర్షాలతో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. వాతావరణం మరింత అనుకూలించకపోతూ వచ్చన్నటువంటి అంచనాలతో విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ముంబైలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితి తీవ్రతను బట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక గడిచిన 24 గంటల్లోనే ముంబైలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ముంబై నగరంతో పాటు దాని పరిసర జిల్లాలైన థానే, పాల్గఢ్, రాయ్గఢ్లలో రేపటి వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, అలాగే అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో థానే జిల్లాతో పాటు కళ్యాణ్, డోంబివిలి పరిధిలోని విద్యాసంస్థలను కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబై జనజీవనం అతలాకుతలమైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులుగా మారిపోయాయి. ప్రధాన రహదారులపైకి భారీగా నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబై లైఫ్ లైన్గా భావించే సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర ఆటంకం కలిగింది. అంధేరి ఈస్ట్ సబ్వే వంటి నీట మునిగిన కీలక ప్రాంతాల్లో పేరుకుపోయిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు అధికారులు డీ వాటరింగ్ పంపులను అమర్చి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ముంబై నగరంలో ముంచెత్తుతున్న భారీ వర్షాలతో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. వాతావరణం మరింత అనుకూలించకపోవచ్చునన్నటువంటి అంచనాలతో విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ముంబైలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితి తీవ్రతను బట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు. గడిచిన 24 గంటల్లోనే ముంబైలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ముంబై నగరంతో పాటు దాని పరిసర జిల్లాలైన థానే, పాల్గఢ్, రాయ్గఢ్లలో రేపటి వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, అలాగే అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో థానే జిల్లాతో పాటు కళ్యాణ్, డోంబివిలి పరిధిలోని విద్యాసంస్థలను కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబై జనజీవనం అతలాకుతలమైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులుగా మారిపోయాయి. ప్రధాన రహదారులపైకి భారీగా నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబై లైఫ్ లైన్గా భావించే సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర ఆటంకం కలిగింది. అంధేరి ఈస్ట్ సబ్వే వంటి నీట మునిగిన కీలక ప్రాంతాల్లో పేరుకుపోయిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు అధికారులు డీ వాటరింగ్ పంపులను అమర్చి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.